వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచే ఒక్కపోత వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. ఎర్లీగానే వచ్చిందని చెప్పొచ్చు. ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో జనం బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి. ఎండాకాలం ఎక్కువగా అస్వస్థకు గురయ్యే అవకాశం ఉంటుంది. డిహైడ్రేషన్ గురవుతుంటారు. అట్లాంటి సమయంలో కొబ్బరి బొండాలకు సంబంధించినటువంటిది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అందుకనే మనం ఈ సెంటర్లో చూస్తే అన్ని కొబ్బరి బొండాలకు సంబంధించినటువంటి సెంటర్సే కనపడతాయి. మామూలుగా సమ్మర్ వచ్చిందంటే ఎట్లా ఉంటుంది? ఈసారి సమ్మర్ ఎట్లా ఉంది? ఈసారి సమ్మర్ చాలా వేడిగా ఉందండి. చాలా ఎక్కువగా ఉంది. పోయిన ఇయర్ నుంచి ఎక్కువ ఉంది, కానీ ఈసారి ఇంకా ఎక్కువ ఉంది. అంటే ఇంకా ఏప్రిల్ రాలేదు, మార్చి ఎండింగ్లోనే ఉన్నాం. ఈ టైంలో ఇట్లా ఉన్న ఎండలు చూస్తే వచ్చే 2 months ఎలా ఉంటాయి అనుకుంటా? ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడే ఎక్కువ ఉన్నాయంటే ఏప్రిల్ మే కూడా ఇంకెక్కువ ఉంటాయి. బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఎక్కువ మాత్రం బయటికి రాకుండా చాలా వరకు ఇళ్లలోనే ఉండండి. ఎండ వడ దాకిందంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ జాగ్రత్తగా ఉండండి. బయటికి వచ్చినా కూడా జాగ్రత్తలు పాటించండి. అంతే. ఎట్లా ఉంది ఈసారి సమ్మర్? ఈ ఎండలు చూస్తుంటే బయటకు వచ్చేటట్టు ఉందా? లేదు లేదు, ఇంట్లోనే ఉండడం బెస్ట్. ఎందుకని? చాలా ఎక్కువ ఉంది కదా వేడి, సో ఇంట్లోనే ఉండడం బెస్ట్. సాయంత్రం వెళ్ళడం బెస్ట్. ఇంకా అంటే మామూలుగా సమ్మర్ అనగానే ఎట్లా ఉంటుంది వాతావరణం? అంటే చాలా వేడిగా ఉంది. సో ఇంట్లోనే ఉండడం బెస్ట్. సో ప్రికాషన్స్ తీసుకోవాలి. మంచిగా లస్సీ లైక్ కోకోనట్ వాటర్ తాగడం అవన్నీ చేస్తుంటే బెటర్. హైడ్రేషన్ కూడా ఉంటుంది బాడీకి. సో యా, అది బెస్ట్. జనరల్గా సమ్మర్ అనగానే ఎట్లా ఉంటుంది? ఏమేమి చేస్తుంటారు? ఎట్లా ఉంటుంది? అంటే బేసికల్లీ మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటాం. ఈవినింగ్స్ బయటికి వస్తాం. ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో బయట ఈ ఎండాకాలం వచ్చిందంటే జనరల్గా డిహైడ్రేషన్ గురవుతుంటారు. ఇట్లాంటి నుంచి ప్రికాషన్స్ ఏమేమి తీసుకుంటారు? ఇది బెస్ట్. ఇది కొబ్బరి నీళ్ళు తాగటం. ఎట్లా ఉంది ఈసారి సమ్మర్? లాస్ట్ ఇయర్కి ఏమన్నా కంపేర్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఎక్కువ ఉంది. సమ్మర్ ఎట్లా ఉంది ఈసారి? ఎండలు ఎట్లా ఉన్నాయి? అన్నాయి సార్, ఎందుకంటే మీరు మాది మార్కెటింగ్ ఫీల్డే. పొద్దున్న 8 గంటలకే బయటకు వెళ్తాం, కానీ బీభత్సమైన కొట్టుడు కొడతాను. కానీ ఎండ బీభత్సం ఉన్నది. నేను ఇప్పుడు తిరిగి చేస్తానా, చాలా ఘోరంగా ఉన్నది. ఒక్కటి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్ కొన్ని గ్రీన్ మ్యాట్లు నాకు అడితే జర బెటర్ ఉంటుంది. కానీ ఆడ పిల్లలు బండి మీద వాళ్ళు కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎంజామ్ సర్కిల్లో ఈ నెలలో ఇంత తొందర ఎర్లీ మార్నింగ్ 8 గంటలకి ఇంత ఎండ కొట్టుడు ఇయర్ చూస్తున్నాను నేనైతే. కొబ్బరి బోండాలకు సంబంధించినటువంటి దగ్గర మాత్రం జనం కనిపిస్తున్నారు. మధ్యాహ్నం అయితే రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారిపోతున్నాయి. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో జనం అయితే బయటికి రావాలంటే భయపడుతున్నారు. వచ్చిన వాళ్ళు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు కొబ్బరి బొండాల లాంటి దగ్గర మాత్రం ఆగి కొబ్బరి నీళ్లు తాగుతూ సేద తీరుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.